This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. Hallelujah, God is good all the time. ఒక్కటి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. లైక్ హౌ విల్ హ్యావ్ మనకి ఐక్లౌడ్ ఇవన్నీ తెలుసు కదా. ఐక్లౌడ్ ఫొటోస్ అన్నీ ఎక్కడ పెట్టారు అంటే క్లౌడ్లో ఉన్నాయి. యా అంటే ఇట్స్ స్టోరేజ్, వి స్టోర్ అవర్ డేటా. అవునా, మన బ్యాకప్ అంతా కూడా, మన బ్యాకప్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా క్లౌడ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, మీ అదర్ డివైజెస్, నాట్ ఓన్లీ ఫోన్, ఇంకా వేరే డివైజెస్ ఏది కనెక్ట్ అయినా కూడా యువర్ స్టఫ్ విల్ బి దేర్. మీ స్టఫ్ ఉంటుంది. అవునా, ఆ క్లౌడ్లో ఉన్న మీరు స్టోర్ చేసుకున్న స్టఫ్ అంతా కూడా అక్కడ ఉంటుంది. యూ కెన్ కనెక్ట్ అదర్ డివైజెస్, మీ అదర్, నాట్ ఓన్లీ ఫోన్, లైక్ యూ కెన్ కనెక్ట్ యువర్ కంప్యూటర్, యూ కెన్ switch the devices, but then the things that you have stored, it will be there. So atlane, like we can build a prayer cloud through our prayers, through our intercession. మన యొక్క ఇంటర్సెషన్ ద్వారా మనము ప్రేయర్ క్లౌడ్ని బిల్డ్ చేసినప్పుడు వి రిలీజ్ ప్రామిసెస్, వి రిలీజ్ ఇంటర్సెషన్. ఆ యొక్క ఇంటర్సెషన్, ఆ ప్రామిసెస్, వాటన్నిటితో ఇఫ్ దెర్ ఈజ్ ఎ క్లౌడ్ ఓవర్ అస్, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, that cloud, every single day we are actually forming a cloud through our prayers. మన ప్రార్థన ద్వారా దేవుని సన్నిధి అనే ఒక క్లౌడ్ని మనం ఫామ్ చేస్తున్నామండి. సో ఎవరైనా ఆ క్లౌడ్ కిందకు వస్తే, ఆ క్లౌడ్ యొక్క ఆ నీడ కిందకు వస్తే, అక్కడ హీలింగ్స్, అక్కడ ఎన్కౌంటర్స్ జరగాలి, హీలింగ్స్ జరగాలి. అక్కడ వీ హ్యావ్ టు సీ గ్రేట్ బ్రేక్ త్రూస్. ఆ క్లౌడ్ కింద, ఆ రెయిన్ కిందకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే సౌలు ఆయన వెళ్తూ ఉంటే ప్రవక్తల సమూహం దగ్గరికి వెళ్ళినప్పుడు హీ స్టార్టెడ్ ప్రొఫెసయింగ్. అంటే ఆ స్పిరిట్ అతని పైన పనిచేసింది. హీ స్టార్టెడ్ ప్రొఫెసయింగ్. వెంటనే సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా? డూ యూ ఆల్ రిమెంబర్ దట్ వెన్ సాల్ మెట్ ద కంపెనీ ఆఫ్ ప్రాఫిట్స్, మొదటి సమూయేలు 10వ అధ్యాయం అనుకుంటా. వెన్ సాల్ మెట్ ద కంపెనీ ఆఫ్ ప్రాఫిట్స్, he began to prophesy. Why? Because the spirit, the atmosphere there was so strong. Akadunna atmosphere, a prophetic anointing, it was so strong. So even the layer of prayer was there, the prophetic anointing was there. Even Saul was connected to that anointing. And when he entered there in that company, in that atmosphere, he started prophesying. So, my dear brothers and sisters, the Lord is speaking to me, మన యొక్క స్తుతి ఆరాధన, ఇట్ రైజెస్ యాజ్ అన్ ఇన్సెన్స్. దేవుని దగ్గరికి ఒక ధూపములాగా వెళ్తుంది. కీర్తనకారుడు కూడా అంటాడు కదా, నా చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె ఉండునుగాక. లెట్ మై లిఫ్టింగ్ అప్ ఆఫ్ హ్యాండ్స్ బీ లైక్ అన్ ఈవినింగ్ సాక్రిఫైస్, ఈవినింగ్ ఇన్సెన్స్. సో వీఆర్ లైక్ యాక్చువల్లీ ఆఫరింగ్ ఇన్సెన్స్. మనము ఒక ధూపము వేస్తూ ఉన్నాము. మనము ఇంకా రెవల్యూషన్లో కనుక చూసినట్లయితే, రెవల్యూషన్ 8th chapterలో నేను మీకు చూపించాను. ఐ హావ్ షోన్ యూ ఇన్ 8th chapter and also in 5th chapter also. If we see, the prayers of saints are stored up in golden balls. Yeah. See Revelation chapter 5 verse 8. 5వ అధ్యాయం 8వ వచనము. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, ధూప ద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ధూప ద్రవ్యముతో, ద గోల్డెన్ బౌల్స్ full of incense. The golden balls full of incense. So, my dear brothers and sisters, sometimes it may not appear like your prayers are working. మీరు ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు,
24/7లో ప్రార్థన చేస్తున్నారు. ఒక టైం ఇచ్చి మీరు ప్రార్థన చేస్తున్నారు. కానీ మీ ప్రార్థన పనిచేస్తున్నట్లుగా అనిపించట్లేదు. బట్ యాస్ యూ ఆర్ కంటిన్యూయల్లీ ప్రేయింగ్, మీరు ప్రార్థన చేస్తూ ఉండగా, మీరు కన్ఫెస్ చేస్తూ ఉండగా, ఆ ధూపముతో మీరొక క్లౌడ్ ఫార్మ్ చేస్తున్నారు. యూ ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఎ క్లౌడ్, అన్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా! మీ స్తుతి అనే ధూపముతో, మీ ఆరాధన అనే ధూపముతో యూ ఆర్ క్రియేటింగ్ ఎ క్లౌడ్. హల్లెలూయా! వర్షము చాలా సార్లు మన గవర్నమెంట్స్ వర్షం రాకపోతే ఏం చేస్తారు? మేఘమదనం అని చేసేవాళ్ళు గదా! క్లౌడ్స్‌ని క్రియేట్ చేసే టెక్నాలజీతో దే వాంట్ టు క్రియేట్ ఎ క్లౌడ్ ఆర్టిఫిషియల్ రెయిన్ కోసం. సో, మనం ఆర్టిఫిషియల్ రెయిన్ గాదండి. రియల్ లాటర్ రెయిన్, కడవరి వర్షము, పరిశుద్ధాత్మ వర్షం కోసము హల్లెలూయా! మన ఇంపైన సువాసన వలె మన క్లౌడ్ సీడింగ్, ఇంపైన సువాసన వలె మన యొక్క ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధికి వెళ్తుంది. అది మన వాతావరణం పైన, అది మన పైన, అది ఒక క్లౌడ్ వలె ఫార్మ్ అవుతుంది. ఒక అంబ్రెల్లా వలె ఫార్మ్ అవుతుంది. హల్లెలూయా! యువర్ ప్రేయర్స్ అసెండ్ టు గాడ్ యాస్ ఎన్ ఇన్సెన్స్, and it forms as a cloud in your arena, in your atmosphere, and whoever comes into your house or whoever comes to you, they will be, they will sense the presence of God. వాళ్ళు ఆ యొక్క దేవుని యొక్క ప్రెజెన్స్‌ని సెన్స్ చెయ్యాలంతే. అంటే నేను ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నానండి. సో, వెన్ యూ ఆర్ ప్రేయింగ్, మీరు ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. బాగా అడిక్షన్స్‌తో ఉన్న వాళ్ళు మీ ఇంటికొచ్చినప్పుడు, లేకపోతే మీ పిల్లలే, లేకపోతే మీ భర్త బాగా అడిక్షన్స్‌తో ఇంటికొచ్చినప్పుడు, ఆ ప్రార్థన అనే ఆ క్లౌడ్ కిందకి రాగానే టక్ 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 అని బంధకాలు తెగిపోవాలంతే. హల్లెలూయా! So your prayers are not deleted or they are not forgotten. They are forming a cloud over you, my dear brothers and sisters. They are forming a cloud. So దానికి మనం కన్సిస్టెన్సీ కావాలి. It's like you're building up a cloud, an atmosphere in your house. Wherever you go, you are carrying that atmosphere. Prayer is a communion with Father. మొట్టమొదటిది తండ్రితో కమ్యూనియన్, తండ్రితో కమ్యూనికేషన్ ప్రార్థన. ఆ తర్వాత ప్రార్థన అనేది అది మనకి స్ట్రెంగ్త్ ఇస్తది. ఇట్ స్ట్రెంగ్థెన్స్ అస్ బికాజ్ యూ ఆర్ కనెక్టింగ్ యువర్‌సెల్ఫ్ టు గాడ్. యూ ఆర్ కనెక్టింగ్ యువర్‌సెల్ఫ్ టు ద సోర్స్. ఆ సోర్స్‌కి మనం కనెక్ట్ అవుతున్నాము. సో, అండ్ ఇట్ స్ట్రెంగ్థెన్స్ అస్. ఆ తర్వాత యూనో ఇట్ డిస్ట్రాయ్స్ డిమానిక్ పవర్స్. చీకటి అంధకార శక్తులను డిస్ట్రాయ్ చేస్తది. వాటి ప్లాన్స్ అన్నీ అసలు స్టార్టింగ్‌లోనే తుంచి వేస్తది ప్రార్థన. సో, ఐ ఎంకరేజ్ యూ టుడే, డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్. రిజల్ట్ పైనే ఫోకస్ చేయకండి. నా ప్రే కన్సిస్టెంట్‌గా ప్రార్థన చేయండి. ద కలెక్షన్ ఆఫ్ కన్సిస్టెంట్ ప్రేయర్స్ దట్ ఆర్ అక్యుములేటెడ్, దే క్యారీ స్పిరిచువల్ వెయిట్ ఓవర్ యువర్ లైఫ్. హల్లెలూయా! కలెక్షన్ ఆఫ్ కన్సిస్టెంట్ ప్రేయర్స్ ఫార్మ్ లైక్ ఎ క్లౌడ్ ఓవర్ యూ. మీ కన్నీళ్ళు, మీ యొక్క ప్రార్థన, మీ విజ్ఞాపన మీ తలపైన ఒక మేఘము వలె మిమ్మలను ఆవరిస్తదంట. ఆల్ ద కన్ఫెషన్స్ దట్ యూ రిలీజ్డ్, మీరు రిలీజ్ చేసిన ప్రతి కన్ఫెషన్ గూడా ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద క్లౌడ్. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఆ క్లౌడ్‌లో స్టోర్ అయిపోతది. నేను దీనికి కనెక్టింగ్ వర్డ్స్ చూపించనా అండి? షల్ ఐ షో యూ ద కనెక్టింగ్ వర్డ్స్? ఐజియా 55:11, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనం. 8వ వచనం నుంచి చదువుదామండి. ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, నెయిదర్ ఆర్ యువర్ వేస్ మై వేస్, డిక్లేర్స్ ద లార్డ్. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు కొంచెం ఎత్తుగా ఉన్నాయి అన్నాడా అండి దేవుడు? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో, దేవునికి మన పట్ల ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు అంత ఉన్నతముగా ఉన్నాయంట. అంటే వి కెనాట్ ఈవెన్ కాంప్రిహెండ్, వి కెనాట్ ఈవెన్ అండర్‌స్టాండ్ the ways and the thoughts and the plans of God. For my thoughts are not your thoughts, neither are your ways my ways, declares the Lord. Hallelujah. Amazing declaration. For as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. For as the rain and snow come down from heaven and do not return there, but water the earth, making it bring forth and sprout, giving seed to the sower and bread to the eater,
So shall my word be that goes out from my mouth. It shall not return to me empty, but it shall accomplish that which I purpose and shall succeed in the thing which I have sent. ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. హల్లెలూయా. See, here I want us to understand the thoughts of God. God has great thoughts for us. మనం దేవునికి గొప్ప తలంపులున్నాయి. Hallelujah. He has great thoughts. His mind is not like our mind. Our mind, we do reasoning a lot. ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది ఇలాగే ఉంటే అవుతుంది, అలా లేదు కాబట్టి అవ్వదు. బట్ గాడ్స్ థాట్స్ ఆర్ higher dimension. Hallelujah. We try to figure out, but God, He has solutions already. సో ఇక్కడ అంటున్నాడు, గాడ్స్ వర్డ్ నెవర్ రిటర్న్స్ ఎంప్టీ. బ్యూటిఫుల్. గాడ్స్ వర్డ్ నెవర్ రిటర్న్స్ ఎంప్టీ. దేవుని యొక్క వాక్యము ఎంప్టీగా మరలా తిరిగి రాదు. ఇక్కడ దేవుని నోటిలో నుంచి వచ్చే మాట దేంతో కంపేర్ చేశాడంటే, భూమి పైన పడే వర్షంతో కంపేర్ చేశాడు. వర్షం రావాలంటే మేఘం ఉండాలి. హల్లెలూయా. ఫర్ రెయిన్ టు ఫాల్ దేర్ షుడ్ బి క్లౌడ్. మేఘాలు చూసినప్పుడు వర్షం వస్తుంది అని మనకు అర్థమవుతుంది. అవునా కాదండి? మనకి మేఘాలు చూసినప్పుడు వర్షం వస్తుంది అని మనకు అర్థమవుతుంది. సో వర్షం పడాలంటే ఏం చేయాలి? మేఘం ఉండాలి. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యము దేంతో కంపేర్ చేశాడు? హీ కంపేర్డ్ గాడ్స్ వర్డ్ విత్ రెయిన్ అండ్ స్నో. హల్లెలూయా. ఫర్ యాజ్ ద రెయిన్ అండ్ స్నో come down from heaven and do not return there, but water the earth, making it bring forth and sprout, giving seed to the sower and bread to the eater, so shall my word be. Hallelujah. See, rain sometimes it looks like అది ఎట్లా వస్తుందో తెలీదు. You don't know how rain comes, but there is a water cycle. Water evaporates and then forms cloud. ఆ నీళ్లు ఆవిరైనప్పుడు కనపడుతుంది ఎవరికైనా? ఎవరికి కనపడదు. ఇట్స్ అన్ ఇన్విజిబుల్ వేపర్. కనపడదు, కంటికి కనపడదు. అవునా కదా? సో లేక్స్ నుంచి, పాండ్స్ నుంచి, బయట ఉన్న వాటర్ సోర్సెస్ నుంచి బాగా ఎండ కనపడుతుంది మనకి. స్కార్చింగ్ హీట్. ఇప్పుడు ఇండియాలో అట్లుందండి, ఇట్స్ లైక్ వెరీ హాట్, స్కార్చింగ్ సన్. అంత హీట్లో అక్కడ హిడెన్ థింగ్ ఒకటి జరుగుతుంది. ఏంటంటే ఆల్ ద వాటర్ ఫ్రమ్ రివర్స్, ఫ్రమ్ లేక్స్, ఫ్రమ్ పాండ్స్ ఎవాపరేట్స్. ఇన్విజిబుల్ గా అది ఎవాపరేట్ అయిపోతుంది. ఇట్ ఎవాపరేట్స్ అండ్ ఫార్మ్స్ క్లౌడ్. అది క్లౌడ్ ఫామ్ అవుతుంది. అండ్ వెన్ ద వాటర్ కూల్స్ డౌన్, ఆ పైన వాటర్ కూల్ అయిపోయిన తర్వాత ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్. అది వర్షం లాగా క్రిందకు వస్తుంది. క్రిందకు వచ్చి ఏం చేస్తుంది ఆ వర్షము? ఇక్కడ ఎండిపోయిన నేలనంతా తడుపుతుంది. హల్లెలూయా. ఇట్ వాటర్స్ ద డ్రై గ్రౌండ్ అండ్ బ్రింగ్స్ ఫోర్త్ ఫ్రూట్. అది మరలా ఫ్రూట్ ని తీసుకొని వస్తుంది. మనం చాలాసార్లు మనకు ఆ స్కార్చింగ్ హీట్ కింద ఉన్నప్పుడు, ఆ కష్టాల కింద ఉన్నప్పుడు, ఆ భయంకరమైన స్కార్చింగ్ హీట్ ఎండలో ఉన్నప్పుడు మనం అక్కడ నెగిటివ్ కంప్లైంట్ చేస్తా కూర్చున్నాం అనుకోండి. ఏంటి నెగిటివ్, ఏంటి ఎండలు, ఏంటి బాధ, ఏంటి కష్టాలు. ఇఫ్ యూ కీప్ కంప్లైనింగ్ అబౌట్ నెగిటివ్ థింగ్స్, యూ విల్ ఫార్మ్ అ నెగిటివ్ క్లౌడ్. ఒక నెగిటివ్ క్లౌడ్ ఫామ్ అయిద్దండి. అక్కడ పరిశుద్ధాత్మ వర్షం రాదు. కానీ ఎప్పుడైతే మీరు ఆ స్కార్చింగ్ హీట్ కింద మీరు ఇఫ్ యూ స్టార్ట్ కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వెన్ యూ ఫీల్ వీక్, స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్పీక్ హీలింగ్. వెన్ యూ ఫీల్ వీక్, రిసీవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో, మన ప్రార్థన ఏమవుతుందంట? అది ధూపం వల్లే దేవుని సన్నిధికి వెళ్తుంది. ఇట్ అరైజెస్ లైక్ ఇన్సెన్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్కార్చింగ్ హీట్ కింద, లేకపోతే ఆ భయంకరమైన బాధ కింద, ఆ భారం కింద, ఆ దుఃఖం కింద, వాట్ యు ఆర్ స్పీకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బికాస్ ఇట్స్ గోనా ఫార్మ్ ఎ క్లౌడ్ అండ్ ఇట్స్ గోనా కమ్ డౌన్ యాజ్ ఎ రెయిన్. అది ఒక మేఘము వలె ఆవరించబోతుంది. మీ మాటలే, మీ యొక్క ప్రార్థన, మీ యొక్క విజ్ఞాపన ధూపము వలె వెళ్ళి అది మేఘము వలె ఆవరించబోతుంది. అది వర్షం వలె మరలా దేవుడు దానిని మరలా మీ మీదకి పంపిస్తున్నాడు. సో మీరు మాట్లాడిన మాట, మీరు దేవుని మాటను ఎప్పుడైతే మీరు పలుకుతారో మీ నోట్లో నుంచి, దేవుడు అంటున్నాడు అది నిష్ఫలముగా మరలా తిరిగి రాదు. ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ వితౌట్ అకంప్లిషింగ్ ఇట్స్ పర్పస్. It will not come back without accomplishing its purpose. Hallelujah. For as the rain and the snow come down from the heaven and do not return there, but water the earth, making it bring forth and sprout, giving seed to the sower and bread to the eater, so shall my word be that goes from my mouth. It shall not return to me empty, but it shall accomplish that which I purpose and shall succeed in the thing which I sent. Hallelujah. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక
భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లజేయునో అలాగే నా నోట నుంచి వచ్చినము. అలాగే ఆ వాటర్ సైకిల్ ఎట్లా జరుగుతదో అట్లానే, అలాగునే హల్లెలూయా! అలాగే నా నోట నుంచి వచ్చు వచనము, దేవుని నోట నుంచి వచ్చు వచనము. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. హి క్రియేటెడ్ అస్ ఇన్ హిస్ ఇమేజ్. మనలను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. సో, దేవుని వాక్యము మన నోట్లో నుంచి మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ ఫోర్త్ ఫ్రూట్. అది దేవుని యొక్క వాక్యము మనకు ఫలభరితంగా చేస్తది. సో, అలాగే నా నోటి నుంచి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా! సో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే ఈవెన్ ఇఫ్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా ఏమీ జరగట్లేదు అని అనిపించినా గూడా, ఐ వాంట్ యూ టు నో ద ప్రేయర్ ఆఫ్ రైచియస్ పర్సన్ ఈస్ పవర్‌ఫుల్. నీతిమంతుని యొక్క ప్రార్థన అది బలము కలిగినది. హల్లెలూయా! సో, గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ అబద్ధం ఆడదండి. గాడ్స్ వర్డ్ విల్ నెవర్ లై. సో, యాస్ యూ ఆర్ ప్రేయింగ్, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దట్స్ వెన్ యూ ఆర్ ఫార్మింగ్ ఎ క్లౌడ్. మీరొక మేఘాన్ని స్థాపిస్తున్నారు. మీ ఇంటి పైన ఒక మేఘం, మీ యొక్క కుటుంబం పైన ఒక మేఘం. హల్లెలూయా! యూ ఆర్ ఫార్మింగ్ ఎ క్లౌడ్ ఓవర్ యువర్ ఫ్యామిలీ. దిస్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎవ్రీ సింగిల్ డే అవర్ మార్నింగ్ ప్రేయర్స్, మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్, దే ఆర్ లైక్ ఎ క్లౌడ్ ఓవర్ ద ఫ్యామిలీస్. ఎవరైతే కనెక్ట్ అవుతున్న వారి పైన అది ఒక మేఘము వలె ఎల్ఎస్ఎం క్లౌడ్ ఆవరించి ఉందని నేను నమ్ముతానండి. హల్లెలూయా! దేర్ ఈస్ ఎ క్లౌడ్ ఓవర్ అస్. క్లౌడ్ ఆఫ్ ఇంటర్సెషన్ ఓవర్ అస్. క్లౌడ్ ఆఫ్ ఒక విజ్ఞాపన చేసే మేఘము మన కుటుంబాల పైన ఆవరించిందండి. నేను చాలా భారంతో చెప్తున్నాను. చాలా యూ నో వి నీడ్ దిస్ క్లౌడ్. ఇటువంటి క్లౌడ్ కావాలి మనకి. హల్లెలూయా! సో, ఎవరైతే మన దగ్గరకొచ్చారో, ఎవరైనా జూమ్‌లో జాయిన్ అయినా, లేకపోతే మీ కుటుంబాల దగ్గరకొచ్చినా, మీ జీఐపీ లొకేషన్స్‌కొచ్చినా, దే షుడ్ ఎక్స్‌పీరియన్స్ ద డివైన్ ప్రెజెన్స్. దే షుడ్ ఎక్స్‌పీరియన్స్ ద బ్రేక్ త్రూ. దే షుడ్ ఎక్స్‌పీరియన్స్ ద రెయిన్. ఆ యొక్క రెయిన్‌ని వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయాలండి. హల్లెలూయా! అప్పుడేమవుతది, ఆ క్లౌడ్ కింద ఉన్నప్పుడు ఏమవుతదో చూడండి. యూ షల్ గో ఫోర్త్ విత్ జాయ్. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. మీ సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్ అండర్ ద క్లౌడ్. ఆ యొక్క మేఘము క్రింద, ప్రార్థన అనే మేఘము క్రింద, విజ్ఞాపన అనే మేఘము క్రింద, దేవుని యొక్క వాక్యము అనే మేఘము క్రింద ఉన్నప్పుడు ఏమవుతదండి? యూ విల్ నాట్ జస్ట్ సర్వైవ్, యూ విల్ ఓవర్‌ఫ్లో. ఓవర్‌ఫ్లోయింగ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. హల్లెలూయా! మీరు పొంగి పొర్లుతారండి. ఓవర్‌ఫ్లోయింగ్ జాయ్, ఓవర్‌ఫ్లోయింగ్ బ్రేక్ త్రూస్. హల్లెలూయా! మౌంటైన్స్ బ్రేక్ ఇంటు సింగింగ్. మౌంటైన్స్ అంటే ఏంటండి? అడ్డుగా నిలబడిన పర్వతాలు కూడా అది గంతులు వేస్తాయంట. మీ ఎదుటున్న పర్వతములు, మెట్టలు సంగీత నాదము చేయును. మౌంటైన్స్ విల్ సింగ్. వావ్! హల్లెలూయా! ఓ గొప్ప పర్వతమా, ఎంత మాత్రపు దానవు నీవు, జెరుబాబేలును అడ్డగించటానికి అన్నాడు గదా దేవుడు. గాడ్ విల్ అడ్రెస్ దట్ మౌంటైన్. యూ షాల్ గో ఫోర్త్ విత్ జాయ్. యూ షాల్ గో ఫోర్త్ విత్ జాయ్. దట్ మీన్స్ గాడ్ రెస్టోర్స్. ఆ క్లౌడ్ కింద ఉన్నప్పుడు ఏమవుతదంటే, ఐ డోంట్ నో వై ఐయామ్ జస్ట్ మెడిటేటింగ్ ఆన్ దిస్ క్లౌడ్. ఈ క్లౌడ్ గురించి నేను ధ్యానం చేస్తున్నానండి. ఆ క్లౌడ్ కింద ఉన్నప్పుడు డిప్రెషన్‌తో వచ్చిన వాళ్ళకి సంతోషం వచ్చేసేయాలి. హల్లెలూయా! అమ్మ, మీరనుకోవచ్చు, ఐయామ్ స్పీకింగ్ టు ద పేరెంట్స్. తల్లిదండ్రులతో నేను మాట్లాడుతున్నాను. మేబీ యూ ఆర్ టైర్డ్. అంత కష్టమైన పరిస్థితిలో ప్రార్థన చేసుకోగలను అనే శక్తి ఉన్న వాళ్ళు గూడా నీరసించిపోతారు. ఎస్పెషల్లీ ఇప్పుడు జరిగే వార్‌ఫేర్ ఎట్లుందంటే, ద వార్‌ఫేర్ దట్స్ హ్యాపెనింగ్ నౌ ఈస్ టు వేర్ ఔట్ ప్రేయింగ్ పీపుల్. ప్రార్థన చేసేవారిని, విజ్ఞాపన చేసేవారిని అటాక్ చేసేలాగా ఉంది. ఎందుకంటే వారి ప్రార్థన చీకటి శక్తులను ఆపివేస్తుంది. Their prayers, your prayers are stopping demonic attacks. Your prayers are reversing demonic attacks. That is the reason why devil is afraid of you. Devil is afraid of a praying person. He is trying his best to discourage intercessors. He is trying his best to discourage praying people. My dear brothers and sisters, this is the time for you to take up your mantle. ఈ యొక్క ఇది సమయము, మీరు మ్యాంటిల్ తీసుకొని ఇంకా బలంగా ప్రార్థన చేసే సమయం ఇది. హల్లెలూయా! నేను ఇంకా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అయితే అయింది, పోతే పోయింది అన్నట్లుగా
come back to the prayer closet and pray. Hallelujah. Hallelujah. Because your prayer right now is a game changer అండి. అందుకనే భయంకరమైన మిమ్మల్ని క్రష్ చేసేసి ఊపిరాడనంత సఫకేట్ చేస్తాయి ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్. ప్రార్థన రాకపోయినా సిట్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఒకవేళ మీ కన్నీళ్ళు కార్చాలంటే కార్చండి. సిట్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ and just focus on Jesus. Thank you, Lord Jesus. ఏసయ్యా నీకు వందనాలు. When you focus on Jesus, ఏసయ్య పైన మీరు ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడే మనకి విక్టరీ వస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ ఈజ్ సో రియల్. హల్లెలూయా. యు జస్ట్ ఫిక్స్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్. ఒక 10 minutes అన్న కనీసము మీ ఫోకస్ ఏసయ్య మీద పెట్టండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మీకు తెలియని కంఫర్ట్ మీ హృదయంలోకి వస్తుంది. ఆదరణ మీ హృదయంలోనికి వస్తుంది. Hallelujah. So he is trying to attack those who are praying. My dear brothers and sisters, this is the time to rise up. This is the time to stand tall in the name of Jesus. ఆ యొక్క క్లౌడ్ కిందకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఇంట్లో ఒక సాంబ్రాణి వెలిగిస్తే ఇల్లంతా పొగ వస్తుంది కదా. సో ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, ఆ స్మెల్ తెలుస్తుంది. అవునా? సో అట్లా మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ యొక్క ప్రార్థన స్మెల్ తెలియాలి. హల్లెలూయా. ఎస్పెషల్లీ స్పిరిట్ realmలో చీకటి అంధకార శక్తులు తెలుస్తుంది. ఇక్కడ ధూపము వేయబడుతుంది. దేవాతి దేవునికి ఇక్కడ ధూపము వేయబడుతుంది. డీమన్స్ సెన్స్ ద స్మెల్. వాటికి అక్కడ హెడేక్ వచ్చేయాలి. మీ ఇంటికి వస్తుంటేనే హెడేక్ వచ్చేయాలి డీమన్స్కి. హల్లెలూయా. హల్లెలూయా. అవి మీ ఇంటి వైపు చూడడానికి కూడా భయపడాలి. అంత ధూపం వేసేయాలి మీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా. హౌ డేర్ హీ కెన్ కమ్ అండ్ ప్లే ఇన్ ద ఫ్యామిలీస్. ఎంత డేర్ అండి కుటుంబాలతో ఆడుకోవడానికి. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. హల్లెలూయా. హల్లెలూయా. బాగా కష్టం వచ్చిందా బాగా ఇంకెక్కువ ప్రార్థన చేయాలి, ఇంకెక్కువ ధూపం వేయాలి. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ టు ప్రే. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ టు ప్రే. అప్పుడు ఆ క్లౌడ్ కిందకు వచ్చినప్పుడు డిప్రెషన్తో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే ఆ డిప్రెషన్ పోవాలంతే ఇన్ జీసస్ నేమ్. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. డిప్రెషన్తో వచ్చిన వాళ్ళు డిప్రెషన్ పోవాలి. బాధతో వచ్చిన వాళ్ళు ఆ బాధ, ఆ దుఃఖం పోయి సంతోషం రావాలి. చూడండి, దేవుని వాక్యం నిష్ఫలముగా తిరిగి రాక అది అనుకూలమైన దానిని నెరవేర్చును. వాటర్ ఎట్లా వేపర్ అయ్యి రెయిన్ వస్తుందో, just as the water evaporates and sends rain and come down as a rain, your prayers, they are condensed. మీ ప్రార్థనలన్నీ కండెన్స్ అయిపోయి it comes down as rain and accomplishes the purpose of God. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తుంది. సమ్టైమ్స్ ఇట్ మే లుక్ డిలే. కొన్నిసార్లు డిలే అయినట్లుగా అనిపిస్తుంది. బట్ ఎంత ఎండాకాలం వచ్చినా we have a hope that there is a rainy season. అవునా అండి? ఎందుకని ఈ ఇవాపరేట్ అయిన వాటర్ అంతా ఏమవుతుంది? ఇట్ హ్యాస్ టు గో అండ్ కూల్ డౌన్. దేవుడు పెట్టిన వాటర్ సైకిల్ ఇది. అండ్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్. అది దేవుని కృప. సో మీరు చేసే కన్ఫెషన్ అంతా ఏమైపోతుంది? మీరు చేసే ప్రార్థన అంతా ఏమైపోతుంది? మీరు చేసే విజ్ఞాపన అంతా ఏమైపోతుంది? ఆవిరైపోయి గాలిలో కలిసిపోవట్లేదు. అది దేవుని బంగారు పాత్రలో స్టోర్ చేయబడుతుంది. హల్లెలూయా. అది దేవుని సన్నిధికి వెళ్తుంది. అది ఒక మేఘము వలె మిమ్మల్ని ఆవరిస్తుంది. అది వర్షము హిమము వలె మరలా తిరిగి మీ ఎండిపోయిన జీవితాల మీద కృమ్మరింపబడి అది మీకు ఫలభరితమైన జీవితాన్ని ఇస్తుంది. మీరు చేసే ప్రార్థన విజ్ఞాపన, ద ప్రేయర్, దట్ ద ఇన్సెన్స్ దట్ యు ఆర్ డూయింగ్, దట్ యు ఆర్ రైజింగ్ ఎవ్రీ సింగిల్ డే, ఇట్ ఈస్ ఫార్మింగ్ యాజ్ అ cloud over you. Hallelujah. It is not volatile. It is not disappeared in the it is not disappearing in the atmosphere. It is forming a cloud. And the thing, and the beautiful thing is, the beauty of this is, just like iCloud ఎలా కనెక్ట్ అవుతారో వరల్డ్లో ఎక్కడున్నా సరే, మన ప్రేయర్ క్లౌడ్కి కూడా కనెక్ట్ అవ్వచ్చు. యూ మే బి జాయినింగ్ ఫ్రమ్ ఆఫ్రికా, యూ మే బి జాయినింగ్ ఫ్రమ్ అమెరికా, ఇండియా, సింగపూర్. we all can connect to this cloud. మనం అందరం కూడా ఈ ప్రేయర్ నెట్వర్క్కి, ఈ ప్రేయర్ క్లౌడ్కి మనం కనెక్ట్ అవ్వచ్చు. Hallelujah. Thank God. And all the confessions that you are making, మీరు చేసే కన్ఫెషన్స్, మీరు చేసే యొక్క ప్రార్థన విజ్ఞాపన, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇండివిజువల్గా మీ కుటుంబాలపైన మీరు చేసే ప్రార్థన అది మీ కుటుంబంలో ఒక ధూపం వల్లే వెళ్తుంది. Your prayer
is rising like an incense in your family. It is forming as a cloud over you, మీ పైన. అందుకనే ఎన్ని శోధనలు వచ్చినా కూడా నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతున్నావు. దట్స్ ద రీజన్ వై యూ ఆర్ ఏబుల్ టు గెట్ అప్ అండ్ వాక్ ఆఫ్టర్ ఆల్ దీస్ ట్రబుల్స్, ఆల్ దీస్ క్రషింగ్, ఆల్ దీస్ పెయిన్. యూ ఆర్ స్టిల్ అలైవ్, యూ ఆర్ స్టిల్ వాకింగ్, యూ ఆర్ స్టిల్ హోపింగ్ బికాస్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. దట్ షోస్ దట్ డెవిల్ హ్యాస్ నో ఫుల్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. అదేం చూపిస్తుందంటే సైతానికి నీ పైన ఫుల్ కంట్రోల్ లేదు అని చూపిస్తుంది. హీ ఈస్ ట్రయింగ్ టు డిస్కరేజ్ యూ సో దట్ యూ విల్ స్టాప్ ప్రేయింగ్. నేను డిస్కరేజ్ చేస్తే నువ్వు ప్రార్థన ఆపుతావని వాడు ట్రై చేస్తున్నాడు. వాడు ట్రై చేసి 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 వాడు ఆపేస్తాడు. యూ షుడ్ నాట్. వాడికి ఆత్మఫలం ఉండదు. వాడు సైతాను. ఆత్మఫలం ఉండేది మనకి సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము. హల్లెలూయా. సో ద గోల్ ఏంటి? గోల్ ఏంటంటే గాడ్ ఈజ్ బిల్డింగ్ అ లైఫ్, అ జాయ్ఫుల్ లైఫ్. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. హల్లెలూయా. ఆయన కార్యము నెరవేర్చినప్పుడు దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఫర్ యూ షాల్ గో అవుట్ ఇన్ జాయ్ అండ్ బీ లెడ్ ఫోర్త్ ఇన్ పీస్. ద మౌంటైన్స్ అండ్ ద హిల్స్ బిఫోర్ యూ షాల్ బ్రేక్ ఫోర్త్ ఇన్ టు సింగింగ్ అండ్ ఆల్ ది ట్రీస్ ఆఫ్ ది ఫీల్డ్ షాల్ క్లాప్ దేర్ హ్యాండ్స్. హల్లెలూయా. మీరు నడుస్తూ ఉంటే చెట్లు చప్పట్లు కొట్టడం ఊహించుకోండి, ఇమాజిన్ చేయండి. ట్రీస్ ఆర్ క్లాపింగ్ దేర్ హ్యాండ్స్, మౌంటైన్స్ ఆర్ సింగింగ్ దేర్ సాంగ్స్. హల్లెలూయా. ఏ అడ్డుగా నిలబడిన మౌంటైన్, ఆ మౌంటైన్ వెళ్తుంటే చూడండి ఎంత పవర్ఫుల్‌లో చూడండి. ఒక ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని వాక్యాన్ని కన్ఫెస్ చేసే వ్యక్తి, యూ సీ హౌ పవర్ఫుల్ యూ ఆర్. మనకి ఎయిర్‌పోర్ట్స్‌లో, షాపింగ్ కాంప్లెక్సెస్‌లో సెన్సార్ డోర్స్ ఉంటాయి కదా! నడుస్తా ఉంటే డోర్స్ ఓపెన్ అయిపోతా ఉంటాయి. అట్లాగా మీరు నడుస్తా ఉంటే పర్వతాలు ఇట్లా దారిస్తా ఉంటాయి. హల్లెలూయా. మౌంటైన్స్ విల్ బి మూవింగ్ ఔట్ ఆఫ్ యువర్ వే. సింగింగ్, సంతోషంగా పాట పాడుతూ అవి పక్కకి తొలగిపోతూ ఉంటాయంట. దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ గాడ్ అకంప్లిషెస్ హిస్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు అడ్డుగా నేను కదలను అన్న స్టబర్న్ ప్రాబ్లం కూడా ఇట్ విల్ మూవ్ అవే. అది దారి ఇస్తదంట తొలగిపోయి. హల్లెలూయా. అండ్ ఆల్ ది ట్రీస్ విల్ బి క్లాపింగ్ దేర్ హ్యాండ్స్. చెట్లన్నీ చప్పట్లు కొడతా ఉన్నాయంట. ద హోల్ క్రియేషన్ రెస్పాన్స్ టు ద రిడీమ్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్. విమోచింపబడిన దేవుని బిడ్డకి సర్వ సృష్టి రెస్పాండ్ అవ్వాల్సిందే. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. ఐ రిలీజ్ దిస్ బ్లెస్సింగ్ ఓవర్ యూ అండి. హల్లెలూయా. అండ్ నాట్ ఓన్లీ దట్, అదే కాదు, గాడ్ రివర్సెస్ ఎవ్రీ కర్స్. ప్రతి కర్స్ని దేవుడు రివర్స్ చేస్తున్నాడు. చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ థార్న్స్ షాల్ కమ్ అప్ సైప్రస్. అంటే ముండ్ల చెట్లు అనేది కర్స్. అది ముండ్లు అనేది కర్స్. సో ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షము. ముండ్లు ఎట్లుంటాయి? ముండ్లు ఎప్పుడు కూడా, ముండ్ల చెట్లు చూసారు కదా అండి, అవి ఎప్పుడు వృక్షంలాగా ఉండవు. దే ఆర్ లైక్ అ బుషెస్. ఒక బుష్ లాగానే ఉంటుంది. అవి హైట్ గ్రో అవ్వవు. అది ఒక థార్నీ బుష్ అంతే. కానీ ఒక బుష్‌కి, ఒక ట్రీకి కంపారిజన్ చూడండి. దేవదారు వృక్షము. హల్లెలూయా. ఆ దేవదారు వృక్షము అది దాని యొక్క వుడ్ చాలా స్ట్రాంగ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ద థార్న్ షాల్ కమ్ అప్ ద సైప్రస్. ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్రైర్ షాల్ కమ్ అప్ ద మర్టిల్. మర్టిల్ వుడ్ ఈస్ బ్యూటిఫుల్ వుడ్. మర్టిల్ అంటే అది జాయ్ అని వస్తది దాని మీనింగ్. అంటే ఆ యొక్క మర్టిల్ వుడ్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్ అండ్ అ వెరీ బ్యూటిఫుల్ వుడ్ అన్నమాట. సో, ఆ బ్రయర్ అంటే ఎక్కడ రిస్ట్రిక్షన్, బ్రయర్ అంటే అదొక బుష్ లాగా గ్రోత్ జరగదు అని అనుకున్న ప్లేస్‌లో దేవుడు మర్టిల్ వుడ్స్‌ని ప్లాంట్ చేస్తున్నాడంట. మర్టిల్ ట్రీస్‌ని ప్లాంట్ చేస్తున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ జస్ట్ నీ ప్రాబ్లమ్‌ని తీసివేయడమే కాదండి, ఆ తీసివేసిన స్థానంలో ఇంకొకటి ప్లాంట్ చేస్తున్నాడు. హి ఈస్ నాట్ జస్ట్ రిమూవింగ్ ద ప్రాబ్లమ్. హి ఈస్ నాట్ జస్ట్ రిమూవింగ్ ద థార్నీ బుష్. హి ఈస్ ప్లాంటింగ్ అనదర్ ప్లాంట్ దేర్. అంటే చూడండి, దేవుడు కూడా మన జీవితంలో ఆ యొక్క ముళ్ళ చెట్లు తీసేసిన తర్వాత దాన్ని అట్లా వదిలేయడంట. ఆ ముళ్ళ చెట్లకు బదులుగా, ఆ ముళ్ళు అంటే ఏంటి? పెయిన్ గదా! అవునా గదా! థార్న్ అంటే ఏంటి? పెయిన్ గదా! ఆ థార్న్ తీసేసి సైప్రస్, దేవదారు వృక్షం, ఇట్ రిజెంబుల్స్ బ్యూటీ. బ్యూటీ. హల్లెలూయా. ఆ ముళ్ళుకు బదులుగా ఆయన బ్యూటీతో రిప్లేస్ చేస్తున్నాడంట. హల్లెలూయా. ఏ ప్లేస్‌లో అయితే ఆ పెయిన్ అనుభవించావో నువ్వు, ఏ ఏరియాలో అయితే పెయిన్ అనుభవించావో, దేర్ గాడ్ ఈస్ ప్లాంటింగ్ బ్యూటీ దేర్. హి ఈస్ ప్లాంటింగ్ సైప్రస్ దేర్. అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్రైర్ షాల్ కమ్ అప్ ద మర్టిల్. ఆ యొక్క దురదగొండి చెట్లు, దురదగొండి చెట్లు అంటే ఇట్స్ ఎ కర్స్ అండి. ఈవెన్ దురద కూడా కర్సే. దురదగొండి చెట్లకు బదులుగా
గొంజి వృక్షములు ఎదుగును. మర్టిల్ వుడ్‌తో చేసిన ఫర్నిచర్ చాలా ఎక్స్‌పెన్సివ్. సో, హియర్ హి సేస్ గొంజి వృక్షములెదుగును. అంటే ఎందుకు పనికిరాని మొక్కల్ని తీసివేసి దేవుడక్కడ అక్కడ దేర్ బ్యూటిఫుల్ వుడ్ బ్యూటీతో ప్లాంట్ చేస్తున్నాడండి. హల్లెలూయా! హి ఈస్ నాట్ జస్ట్ రిమూవింగ్ యువర్ ప్రాబ్లమ్స్. హి ఈస్ రిప్లేసింగ్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ ద బ్లెస్సింగ్స్. హి ఈస్ రిమూవింగ్ ద కర్స్ అండ్ ఈస్ ప్లాంటింగ్ అ బ్లెస్సింగ్ ఇన్ దట్ సేమ్ ప్లేస్ వేర్ దేర్ వాస్ కర్స్ బిఫోర్. ఆ ముందు శాపం ఎక్కడైతే ఉందో ఆ శాపాన్ని కొట్టివేసి ఆ శాపం ఉన్న స్థలంలో ఆయన బ్లెస్సింగ్‌ని నాటుతున్నాడండి. ఎంత బ్యూటిఫుల్ చూడండి. అండ్ దెన్ ఇట్ షల్ మేక్ ఎ నేమ్ ఫర్ ద లార్డ్ అన్ ఎవలాస్టింగ్ సైన్ దట్ షల్ నాట్ బి కట్ ఆఫ్. ఇది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపకముగాను ఉండును. ఇది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయన కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపకముగాను ఉండును. ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ప్రతి కుటుంబము ఆ విధంగా ఆశీర్వదింపబడును గాక. మే ద నేమ్ ఆఫ్ జీసస్ బి గ్లోరిఫైడ్ ఇన్ అండ్ త్రూ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబం ద్వారా దేవుని నామము, యేసయ్య నామము మహిమ పరచబడును గాక. ఎక్కడైతే దిగులు, ఎక్కడైతే బాధ, ఎక్కడైతే కృంగిపోయారో అమ్మ raise intercession, raise your worship, raise your confession. హల్లెలూయా! ప్రాబ్లమ్స్‌ని చూసి దిగులు పడుతూ కృంగిపోవద్దు. మీ కన్నీరు, మీ ప్రార్థన, మీ విజ్ఞాపన అది ఒక మేఘము వలె మిమ్ములను ఆవరిస్తూ ఉంది. ఇట్ ఈస్ ఫార్మింగ్ అ క్లౌడ్ ఓవర్ యూ. హల్లెలూయా! అండ్ వెరీ సూన్ ఇట్స్ గోనా రెయిన్. ఆ యొక్క బ్రేక్ త్రూ వర్షము దేవుడు కురిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా! సో డోంట్ గివ్ అప్ ప్రేయింగ్. మేబీ సమ్ ఆఫ్ యూ హావ్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్డ్. మీలో కొంతమంది ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశారేమో. మీలో కొంతమంది వెయిట్ చేస్తున్నారేమో. మీలో కొంతమంది బట్ మేబీ అండ్ వైల్ యూ ఆర్ వెయిటింగ్, యూ ఆర్ స్ట్రగ్లింగ్, వైల్ యూ ఆర్ వెయిటింగ్, యూ ఆర్ గెట్టింగ్ డిసప్పాయింటెడ్. టుడే ఇఫ్ యూ ఆర్ వీక్, హి ఈస్ గోయింగ్ టు క్యారీ యూ. కమ్ అండ్ ఎక్స్‌చేంజ్ యువర్ వీక్‌నెస్ విత్ హిస్ స్ట్రెంగ్త్. మీ యొక్క బలహీనత ఆయన బలంతో ఎక్స్‌చేంజ్ చేసుకోండి. హల్లెలూయా! యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. అంటే బలహీనులు ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ నూతన బలం ఎట్లా అంటే ఇట్ కమ్స్ ఓన్లీ వైల్ వెన్ యూ ఎక్స్‌చేంజ్. మనం ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు. హల్లెలూయా! సో, దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిందేంటి? చాలా సార్లు కృంగిపోతున్న ప్రతి ఒక్కళ్ళకి ఐయామ్ స్పీకింగ్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఇఫ్ యూ థింక్ యూ హావ్ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్, గాడ్ హాస్ గ్రేటర్ ప్లాన్స్. మీకు మీ యొక్క ఫ్యూచర్ పట్ల, మీ జీవితం పట్ల గొప్ప ప్లాన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకున్న దానికంటే గొప్ప ప్లాన్ దేవునికుంది. హల్లెలూయా! హి హాస్ గ్రేటర్ ప్లాన్స్ థాన్ వాట్ యూ హావ్ అబౌట్ యువర్‌సెల్ఫ్. సో, ఇట్ ఈస్ ఆల్‌వేస్ బెటర్ టు యీల్డ్ అవర్‌సెల్వ్స్ టు గాడ్. దేవునికి మనం అర్పించుకోవడం అది బెటర్ ఎప్పుడైనా సరే. సో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో. ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్ నెయిదర్ ఆర్ మై వేస్ యువర్ వేస్. మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు అంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! లార్డ్ ఐ అక్నాలెడ్జ్ దట్ యువర్ థాట్స్ ఆర్ హైయర్ థాన్ మై థాట్స్. ప్రభా నీ ఆలోచనలు నా ఆలోచనల కంటే గొప్పవని నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను ప్రభా. హల్లెలూయా! ఈ రోజున ఏ విషయంలో మీరు వరీ అవుతున్నారు చెప్పండి. హానెస్ట్‌గా దేవునికి అప్పగిస్తారా? బిజినెస్ గురించి వరీ అవుతున్నారా? ఫైనాన్సెస్ గురించి వరీ అవుతున్నారా? పిల్లల గురించి వరీ అవుతున్నారా? దుఃఖమొస్తుందా? లేకపోతే ఫ్యామిలీలో సమాధానం లేదని వరీ అవుతున్నారా? అసలు నా జీవితానికి ఏదన్నా సొల్యూషన్ ఉందా అని ఆలోచిస్తున్నారా? ఎవరైనా వచ్చి నా పక్షాన మాట్లాడితే బావుండు అని ఆలోచిస్తున్నారా? వాట్ ఆర్ యూ వరీయింగ్ అబౌట్ టుడే? ఐ వాంట్ యూ టు బ్రింగ్ ఇట్ హానెస్ట్‌లీ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి హానెస్ట్‌గా తీసుకొనొద్దాం. దేవుని దగ్గర ఒప్పుకుందాం. లార్డ్ దిస్ ఈస్ వాట్ ఐయామ్ గోయింగ్ త్రూ. నేను ఈ పరిస్థితి నుంచి వెళ్తున్నాను ప్రభా. ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ డోంట్ హావ్ ఎనీవన్ టు టాక్ ఆన్ మై బిహాఫ్. ఎట్లా ట్రస్ట్ చేయాలి సిస్టర్? డు యూ హావ్ దిస్ డౌట్? వెన్ యూ హావ్ ఎ థాట్ ఆఫ్ వరీ, మీకు బాగా వరీ తీసుకొస్తున్న థాట్స్ ఉన్నాయనుకోండి, రిప్లేస్ దోస్ థాట్స్ విత్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ హౌ వి ఎక్స్‌ప్రెస్ అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్. అమ్మ రేపు ఏమవుతుందో తెలీదు. అమ్మ స్కూల్‌లో అడ్మిషన్ వస్తదో లేదో తెలీదు. అమ్మ ఎగ్జామ్స్ పాస్ అవుతానో తెలీదు. అమ్మ మా కొడుకు క్వాలిఫై అవుతాడో లేదో తెలీదు. ఈ థాట్ వస్తుందనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలి? సింపుల్ ప్రాక్టికల్ ఆహ్, ఎక్సర్‌సైజ్. Simple practical exercise I want to share with you. You have to sit in your presence, sit in the presence of God. మీరు దేవుని సన్నిధిలో కూర్చొని, మీ హృదయంలో ఉన్న ఆ బాధ పోయి, దేవుని సమాధానం వచ్చే వరకు మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా! నేనొకటి చెప్తున్నాను చూడండి. ఆన్సర్ వచ్చే వరకు ప్రార్థన చేయాలని చెప్పట్లా. దేవుని సమాధానం మీ హృదయంలోకొచ్చే వరకు ప్రార్థన చేయండి. దేవుని సమాధానము ఆ ఏరియాలో మీ హృదయంలోకొచ్చినప్పుడు మీకు ఆన్సర్ వచ్చినట్లే. ఐయామ్ నాట్ టెల్లింగ్ యూ టు ప్రే అంటిల్ యూ సీ ద ఆన్సర్.
ఐఎమ్ టెల్లింగ్ యూ టు ప్రే అంటిల్ యూ రిసీవ్ ద పీస్ ఆఫ్ గాడ్. సో ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? యూ గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేయాలి. హౌ? ఒక నెగెటివ్‌ని ఎట్లా డెవలప్ చేస్తారండి? ఫోటోగా చిన్నప్పుడు మనకి కెమెరాస్ నెగెటివ్స్ ఉండే కదా! నెగెటివ్ ఆ రీల్స్. దాన్ని డార్క్ రూమ్‌లోకెళ్ళి దాన్ని ఫోటోగా డెవలప్ చేస్తారు. డార్క్ రూమ్, పిచ్ డార్క్. సో, మీరు మీ ప్రేయర్ క్లాజెట్‌కెళ్ళి ఆ యొక్క బాధ, ఆందోళన ఏం చేయాలి? అదంతా గూడా, ఆ వరి అంతా గూడా పోయి, దేవుని సమాధానముతో రిప్లేస్ అయ్యే వరకు డోంట్ గెట్ అప్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నుంచి వెళ్ళొద్దు. అక్కడ నువ్వు డిస్కవర్ చేస్తావు. నీలో శక్తి ఉందని, నీలో బలం ఉందని. పక్షిరాజు వలె అక్కడ రెక్కలు చాపడం మొదలుపెడతావు. పక్షిరాజు దేనిపైకి ఎగురుతాడండి? బాగా భయంకరమైన తుఫానొస్తున్న మేఘాల పైకి ఎగురుతాడు పక్షిరాజు. అక్కడ నీ సమస్యల పైకెళ్తావు. అక్కడ హైయర్ డైమెన్షన్‌లోనికెళ్తావు. హల్లెలూయా! హల్లెలూయా! సో లార్డ్, ఐ డోంట్ అండర్‌స్టాండ్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. లార్డ్, ఐ డోంట్ అండర్‌స్టాండ్ యువర్ థాట్స్. నీ థాట్స్ కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ లార్డ్, ఇదిగో నా చింత యావత్తు నేను నీ దగ్గరికి తీసుకొనొస్తున్నాను. అండ్ లార్డ్, ఐ రిసీవ్ దిస్ ప్రామిస్. ఈ ప్రామిస్‌ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను ప్రభా. అండ్ ఐ స్పీక్ దిస్ ప్రామిస్. ఈ ప్రామిస్‌ని నేను పలుకుతున్నాను ప్రభా. అప్పుడు మన హృదయము సమాధానముతో నింపబడతది. దట్స్ హౌ వి రిప్లేస్ అవర్ థాట్స్ ఆఫ్ వరీ. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6:00 జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్‌లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్‌లో ఇంకా మీ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేసి జూమ్‌లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6:00 ప్రతి ఉదయంన జరిగే ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.